السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان، أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أم حسبتم أن تدخلوا الجنة ولما يعلم الله الذين جاهدوا منكم ويعلم الصابرين. بسم الله الرحمن الرحيم. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ظهر الفساد في البر والبحر بما كسبت أيدي الناس ليذيقهم بعد الذي عملوا لعلهم يرجعون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆ అల్లాహ్ ఈ ప్రపంచంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ తబారక వ తఆలా ఎవరిని కూడా తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ప్రపంచ మానవులకు సన్మార్గం అందించడానికి, మార్గదర్శకత్వాన్ని ప్రసాదించడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి ఈ భూమండలం మీద ప్రవహింపజేశారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త కరుణీమూర్తి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద ప్రవహింపజేయబడ్డారు. ప్రవక్తలు ఇచ్చినటువంటి బోధ, ప్రపంచ ప్రజలారా, ఈ జీవితాన్ని చూసి అయితే మీరు మురిసిపోతామన్నారో, ఈ జీవితం తాత్కాలికం, క్షణభంగురం. శాశ్వతమైనటువంటి జీవితం మరణం తర్వాత ప్రారంభం కానున్నది. కాబట్టి మీరు మిమ్మల్ని తయారు చేసినటువంటి మీ సృష్టికర్తను ఆరాధించండి, ఆయన పంపినటువంటి ప్రవక్తని అనుసరించండి అని ప్రవక్తలు ప్రబోధించారు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫాను చేసేటువంటి వారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరి మండలారా, అల్లాహ్ యొక్క కారుణ్య అనుగ్రహాలతో ఈరోజు ఈ ఆన్లైన్ జూమ్ ప్రోగ్రాం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశాన్ని, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను తెలుసుకున్నటువంటి అదృష్టాన్ని అల్లాహ్ తఆలా మనకు కలుగ చేసినందుకు నేను వేణుళ్ళ కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. ప్రియ ధార్మిక సోదర సోదరి మండలారా, వాస్తవంగా గురువర్యులు, పెద్దవారు, విద్వాంసులు అల్హమ్దులిల్లాహ్ ఉన్నారు. నేనైతే చాలా చిన్నవాడిని, అల్పజ్ఞానిని. ఇన్షాల్లా కృషి చేస్తాను. ఏ అంశం అయితే నాకు ఇవ్వబడిందో ఆ అంశాన్ని ఖురాన్ మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణిక హదీసుల వెలుగులో ఇన్షాల్లా అంశాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా నోట ఖురాన్ మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల వెలుగులో మాట్లాడేటువంటి అదృష్టాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరి మండలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్తోత్రానంతరం. ఎందుకంటే అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలలుగా చెక్కి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభించిన ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాల నీరే కాక మరో సప్త సముద్రాల నీరైనా ఇంకిపోతుంది, కానీ అల్లాహ్ యొక్క గొప్పతనము తరగదు, అయిపోదు.
ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదే విధంగా మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుని ఈ ప్రపంచంలోనికి పంపించాడు. అసలు మానవుని యొక్క సృష్టి ఉద్దేశమే ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికి అన్నాడు. అంటే మానవ జీవితానికి ఒక పరమార్థం ఉంది, మానవ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. రంగురంగుల ఈ ప్రపంచంలోనికి ఆయన పంపింది ఇక్కడ ఉండడానికి కాదు, ఈ జీవితాన్ని ఆస్వాదించడం కాదు. ఈ జీవితం తర్వాత ప్రారంభం కానున్నటువంటి అసలైనటువంటి జీవితం కోసం. ఏ జీవితం అయితే మరణం లేదో, ఏ జీవితం అయితే వృద్ధాప్యమే లేదో, ఏ జీవితం అయితే వ్యర్థమన్నది లేదో, ఏ జీవితం అయితే ఎన్నటికీ అంతం కాదో, ఆ జీవితం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జీవితం మనకు ప్రసాదించాడు. మరి అంతటి శాశ్వతమైనటువంటి జీవితం ఇక్కడ ఎంత అనుభవించినా సరే ఒక రోజున వెళ్ళిపోతాం. ఆయన నమ్మిన వారు, నమ్మని వారు, ఆస్తికులు, నాస్తికులు, పాపాత్ములు, వ్యభిచారులు, దొంగలు, అంతకులు, నీతిమంతులు, సదాచార సంపన్నులు అందరూ బ్రతుకుతున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతమైనటువంటి జీవితానికి ముందు తీర్పు దినం ఉంది అన్నాడు. అక్కడ మొత్తాన్ని మనిషి చేసినటువంటి కర్మల బట్టి, అతని యొక్క విశ్వాసాలను బట్టి తీర్పు తీరుస్తాను అంటున్నాడు. అయితే సోదరులారా, సోదరీమణులారా, మరి ఈ జీవితం అయితే పరీక్ష. ఈ పరీక్షా జీవితంలో మానవుడు ఏ విధంగా తన జీవితాన్ని సాగిస్తాడు అనేటువంటి విషయంలోనే అసలైనటువంటి పరీక్ష నెలకొని ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా, మేము మానవుడికి చావు బ్రతుకులు పెట్టిందే పరీక్షించడం కోసం అన్నాడు. నిజంగా నేటి ముస్లిం సమాజంపై వచ్చేటువంటి విపత్తులకు కారణాలు ఒక విషయము, ఒక అంశము. రెండవది మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో కానీ మానవ జీవితంలో కానీ వచ్చేటువంటి పరీక్షలు. ఈ రెండిటి వెలుగులో ఇన్షాల్లా అంశాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం ఇన్షాల్లా. సోదరులారా, ఏది ఏమైనప్పటికీ ప్రాపంచిక జీవితం ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో ఎవరు ఎలానైనా ప్రవర్తించేటువంటి స్వేచ్ఛను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకు కానీ జిన్నాతులకు కానీ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ దైవదూతలకు లేదు, వేరితర ఏ సృష్టి జీవరాశులకు కూడా లేదు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛా జీవితంలో ఎవరైతే సన్మార్గాన్ని ఎంచుకుంటాడో అతడు శాశ్వతమైనటువంటి సాఫల్యాన్ని పొందుతాడు. ఎవరైతే దుర్మార్గాన్ని, అపమార్గాన్ని ఎంచుకుంటాడో ఆరని అగ్ని చేరని బాధ, యుగ యుగాల కొరకు దహించేటువంటి నరకాగ్ని గుండానికి ఆహుతవుతాడు. సరే, విశ్వసించి సదాచరణ చేసేటువంటి విశ్వాస జీవితంలో కూడా పరీక్షలు, ఆపదలు, అనేక రకాలైనటువంటి వ్యధలు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కారణాలు మానవ సమాజానికి ఎదురయ్యేటువంటి విపత్తులు, వీటిని కూడా మనం పరిశీలన చేయాల్సిందే. ఎందుకంటే అది విశ్వాసికి ఎదురయ్యేటువంటిది పరీక్ష లేక విపత్తు, ఆపద అనేటువంటి విషయంలో లోతుగా కొంచెం చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ అయ్దిన్ నాస్ లియుజీకహుం బఅదల్లదీ అమిలు లఅల్లహుం యర్జిఊన్. నేడు నేల మీద గాని నీటిలో గాని కల్లోలం చెలరేగిందంటే అది మానవుడు చేజేతులా చేసుకున్నటువంటి పాపాల కారణంగా అన్నాడు. మరి అనేక రకాలైనటువంటి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు చూడండి. వరదల ద్వారా రాష్ట్రాలు, ఊళ్లకు ఊళ్ళు, జిల్లాలకు జిల్లాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. గత కొన్ని నెలల క్రితం భూకంపాలు వచ్చి కొన్ని దేశాలే అతలాకుతలమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అనేక రకాలైనటువంటి కరువులు, వరదలు, భయంకరమైనటువంటి రోగాలు, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచేటువంటి విపత్తులు. చూడండి, మరి అల్లాహ్ అంటున్నాడు, అక్కడ ఏమన్నారు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ అయ్దిన్ నాస్. నేల మీద గాని నీటిలో గాని కల్లోలం చెలరేగింది అంటే కారణం ప్రశాంతంగా ఉండే ప్రకృతి ప్రకోపించింది అంటే ఆ ప్రకృతిలో నివసిస్తున్నటువంటి మనిషి చేసేటువంటి పాపాల కారణంగా. మరి విశ్వాస జీవితంలోది మనం ఆలోచన చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అమసిబతు మన్ తద్ఖులుల్ జన్న, స్వర్గ ప్రవేశం మీకు ఊరికే లభిస్తుందా? వలమ్మా యఅలమిల్లాహు అల్లదీన జాహదు మిన్కుం వయఅలమ స్సాబిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా మిమ్మల్ని పరీక్షించలేదు. మీలో ఎవరు దృఢంగా, స్థిరంగా ఆయన మార్గంలో కృషి చేస్తారో, మరి ఎవరు సహనం వహిస్తారో, ఏ విధంగానైనా సరే ప్రపంచంలో ప్రకృతిలో సంభవించేటువంటి విపత్తులు విశ్వాసులు
విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి పరీక్షలు, ఆపదలు, కష్టాలు, వీటిని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. 2 విధాలు ఎదురైతూనే ఉంటాయి మనిషికి. وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ وَالْأَنْفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ. సూరతుల్ బకరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? ధన ప్రాణ మానాల ద్వారా, ఆకలి దప్పికల ద్వారా, పండ్ల కొరత ద్వారా అనేక రకాలుగా మిమ్మల్ని పరీక్షిస్తాను అంటున్నాడు. విశ్వాసులకు కూడా ధన ప్రాణ నష్టాలు, ఆకలి దప్పికలు, భయంతో అనేక రకాలుగా ఈ పరీక్షలు మీకు ఎదురైతాయి. ఎవరు స్థిరంగా ఉంటారో, ఎవరు దృఢచిత్తులు తెలుసుకోవడానికి అంటున్నాడు. సోదరులారా, అనేక రకాలైనటువంటి పరీక్షలు చూడండి. ప్రవక్తల జీవితాలలో కూడా పరీక్షలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి. సాక్షాత్తు 950 సంవత్సరాలు అల్లాహ్ మార్గంలో అవిశ్రాంతో కృషి చేసినటువంటి నూహ్ అలైహిస్సలాం వారి కన్న కుమారుడు విశ్వసించలేదు. ఆయన కళ్ళ ముందే జల సమాధి అయిపోయారు. పరీక్ష. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి విశ్వసించలేదు. ప్రళయ రోజున శాశ్వతమైనటువంటి నరకాగ్ని కుండానికి ఆహుతైతారు. పరీక్ష. లూత్ అలైహిస్సలాం వారి భార్య కళ్ళ ముందే రాళ్ల వర్షంలో నుజ్జైపోయి లోకాన్ని వేడింది. పరీక్ష. అతి పవిత్రాలు మరియం అలైహిస్సలాం వారికి పరీక్ష. తల్లి అంటే పెండ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వాల్సినటువంటి పరీక్షలో నెగ్గింది ఆవిడికి పరీక్ష. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ధర్మం కోసం, దైవ మార్గం కోసం గ్యారసౌర్లో తలదాచుకోవలసినటువంటి పరీక్ష. ఆయన కోసం 100 ఒంటెలను బహుమానంగా పెట్టారు తల మీద, సజీవంగానైనా సరే, శవంగానైనా సరే. అదొక పరీక్ష. అతి పవిత్రురాలు, సృష్టి శ్రేష్ఠురాలు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాపై అభాండం మోపినటువంటి సంఘటన ఆవిడ జీవితంలో ఆవిడకు పరీక్ష. సోదరులారా, పరీక్షలు అనేక రకాలు. కష్టాలు, బాధలు, వ్యతలు, ప్రతిదీ పరీక్ష ద్వారానే ఎంతవటికి దృఢమైనటువంటి వారు పరీక్షలోనే తెలుస్తుంది. ఇప్పుడు ఇనుమును కూడా బాగా కాలిస్తేనే అందులో ఉన్నటువంటి తుప్పు వెళ్ళిపోయి ఇనుము కూడా అల్హమ్దులిల్లాహ్ స్వచ్ఛంగా అవుతుంది. బంగారాన్ని కూడా అగ్నిలో కాలిస్తేనే, నిప్పుల మీద కరగబెడితేనే అందులో ఉన్నటువంటి మరణం పోతుంది, మేలిమి బంగారం వెలువడుతుంది. చూడండి, అంటే విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి పరీక్షలు, ప్రపంచంలో మానవ సమాజం మీద ఎదురయ్యేటువంటి ఆపదలు. చూడండి, ఆపదలు రావడానికి గల కారణం వాస్తవంగా ముస్లిం సమాజం మీదకు ఆపదలు ఎందుకు వస్తున్నాయి, ఈ పరీక్షలు ఏ విధంగా సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ఒక మనిషిపై ఆపదలు వచ్చేటువంటి ఆపదలు ఏవైతే ఉన్నాయో, విపత్తుల ఉద్దేశం ఒకటి ఏంటంటే మనిషిని పరీక్షించడానికి. తర్వాత ఒక విశ్వాసికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించడానికి, అదేవిధంగా విశ్వాసి యొక్క పాపాలను కూడా మన్నించడానికి, విశ్వాసికి ఉన్నతమైనటువంటి పరలోక జీవితాన్ని, అతని యొక్క స్థాయి అంతస్తులు పెంచడానికి, ఇన్ని రకాలుగా పరీక్షలు, ఆపదలు, విపత్తులు మానవ సమాజం మీద వస్తాయి, విశ్వాస జీవితంలో కూడా వస్తాయి. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాధారణంగా మనకి ఈ పరీక్షల గురించి, విపత్తుల గురించి, గతించినటువంటి జాతుల గురించి ఖురాన్లో అల్లాహ్ తాలా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అహ్లే ఇల్మ్ని అడగడం జరిగింది, మన మీదకు వచ్చేటువంటి ఆపదలు అది పరీక్ష లేకపోతే శిక్ష అని ప్రశ్నించడం జరిగితే, అహ్లే ఇల్మ్ ఏమంటున్నారంటే, గతించినటువంటి సల్ఫ్ విద్వాంసులు అందరూ కూడా ఏమంటున్నారంటే, వచ్చిన ఆపద ద్వారా నీలో సహనం మరియు కృతజ్ఞత భావం పెరిగిందనుకోండి, అది అల్హమ్దులిల్లాహ్ పరీక్ష. ఒకవేళ సహనం పెరగలేదు, కృతజ్ఞతా భావం పెరగలేదు, అది శిక్ష. అహ్లే ఇల్మ్ యొక్క దృష్టిలో మనిషి మీదకి వచ్చేటువంటి కష్టం నిజంగా మరి మన విశ్వాసులమే. మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్తను విశ్వసించాము, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తున్నాము, షిరిక్ని విడిచిపెట్టాము, బిదాతులు విడిచిపెట్టాము, హరాములు విడిచిపెట్టాము, పాపాలను విడిచిపెట్టాము. కానీ పరీక్షలు ఎందుకు ఎదురుతున్నాయి? ఆ పరీక్ష ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దృఢతరం చేయడానికి, నీలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పొరపాట్లు కానీ, పాపాలను కానీ తొలగించడానికి, ఆ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించడానికి. విశ్వాసి ప్రతి జీవితంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ను స్తుతిస్తారు, వచ్చినటువంటి ఆ పరీక్షలో సహనం వహిస్తారు. చూడండి, నిన్న జరిగినటువంటి
యుద్ధం ఏదైతే భీకర వాతావరణం నెలకొని ఉందో, ఒక వ్యక్తిది సాక్షాత్తు 5 అంతస్తుల బిల్డింగ్, భార్య బిడ్డలు అందరూ కూడా అందులోనే ఉన్నారు. ఆ యుద్ధ వాతావరణానికి ఆ బిల్డింగ్ మొత్తం సంపూర్ణంగా నెలకొరిగింది. ఎప్పుడైతే ఆ విషయం అతనికి తెలిసిందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యందు విశ్వాసం ఉంచి ఉన్నతమైనటువంటి విశ్వాస ప్రదర్శన జరిపి, నిశ్చయంగా ఈ పరిస్థితుల్లో నేను సహనం వహిస్తున్నాను, కష్టం ఎదురైనటువంటి ప్రారంభంలో సహనం వహించడమే నిజమైనటువంటి సహనం అని ప్రకటించాడు. సుబ్హానల్లాహ్. భార్య పిల్లలు, ఆస్తులు, వయసు, డబ్బులు, బంగారం అంతా కూడా అందులోనే ఉన్నాయి. 5 అంతస్తుల బిల్డింగ్ నేల కొరిగిపోయింది. అల్హమ్దులిల్లాహ్, సహనం వహించాడు. అంటే నీకు కష్టం ఎదురైనటువంటి చాలా సమయం తర్వాత, చాలా రోజుల తర్వాత సహనం వహించడం కాదు, కానీ కష్టం, నష్టం, ఆపద ఎదురైనటువంటి తొలి దశలోనే అల్హమ్దులిల్లాహ్ సహనం వహించడం అసలైనటువంటి సహనం అన్నారు. అంటే దీన్ని బట్టి ఇది మన మీదకి వచ్చింది ఆపద, లేకపోతే పరీక్ష అనుకోవడానికి, నిర్ధారించుకోవడానికి వచ్చినటువంటి ఆ పరిస్థితి ద్వారా నీలో ఒకవేళ సహనం పెరిగి నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే అల్హమ్దులిల్లాహ్ అది పరీక్షే. ఈ 2 పోయినాయి, ఏంటి ఇలా ఎందుకు అయింది, ఇలా నా జీవితంలో ఎందుకు జరిగింది అనేటువంటి విషయం కనుక నువ్వు ఆలోచించి కృతజ్ఞతా భావానికి లోనైతే అది నీ పనిటి వచ్చినటువంటి శిక్ష. సోదరులారా రండి, మరి నిజంగా ఇన్ని ఆపదలు, ఇన్ని కష్టాలు రావడానికి గల కారణం ఏంటంటే, అనేక కారణాలను మనం విశ్లేషణ చేస్తే, షరియతులోని ఒక భాగాన్ని విశ్వసించి మరో భాగాన్ని తృణీకరించడం, మనకు నచ్చిన వాటిని ఆచరించడం, మనకు నచ్చని వాటిని విస్మరించడం ద్వారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరాలో 2:85లో చెప్పారు. అయితే కితాబ్ గురించి చెప్తూ, ప్రత్యేకించి యెహూదు గురించి, వారు గ్రంథంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని విశ్వసిస్తారు, మరో భాగాన్ని తృణీకరిస్తారు. అంటే ఈ రోజు ముస్లిం సమాజం కూడా ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయడం జరిగిందో, వాటిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను, కష్టమైనవి, ఇబ్బందికరమైనవి, ఆచరణకు కష్టంగా ఉన్నటువంటి వాటిని విస్మరించేసి మనోవాంఛ దాసులైపోయి తమకి ఇష్టం వచ్చిన వాటినేమో తీసుకోవడం, కొంచెం ఏదైనా కష్టం కలిగిద్ది, నష్టం కలిగిద్ది అనుకున్న వాటినేమో విస్మరించడం ఆపదలు రావడానికి ప్రథమైనటువంటి కారణం సోదరులారా. అంటే దైవ గ్రంథంతో చెలగాట మాడటం ఇది. ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడో వాటిలో కొన్ని నమ్మి కొన్ని తృణీకరించడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి తప్పకుండా ఆ శిక్ష, ఆపదలు రావడానికి ప్రధానమైన కారణం. రెండోది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు, ఎవరైతే దైవ గ్రంథాన్ని తిరస్కరిస్తారో, వమన్ అర్ద అన్ జిక్రీ, అంటే ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఈ జిక్ర్ని తిరస్కరిస్తారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జీవితంలోనే వారి కోసం, ఈ ప్రాపంచిక జీవితం వారి కోసం ఇరుకైపోతుంది అన్నాడు. ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించడం అంటే ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టడం, ఖురాన్ గ్రంథాన్ని చదవకపోవడం. అసలు ఖురాన్ గ్రంథాన్ని చదవడం అంటే పుణ్య సంకల్పంతో చదువుకుంటూ పోవటం అని కాదు. చదువుకుంటే పుణ్యం లభిస్తుంది చదివిన దానికి, కానీ ఖురాన్ గ్రంథాన్ని చదవటం అంటే ఖురాన్ గ్రంథాన్ని ఆచరించడం. జీవితంలో ప్రతి విషయంలో, జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో, కట్టుకున్న భార్య విషయంలో, కడుపును పుట్టిన బిడ్డల విషయంలో, అన్నదమ్ముల విషయంలో, ఇరుగు పొరుగు విషయంలో, హలాల్ హరాం విషయంలో, ఆరాధన విషయంలో, వ్యవహారాల విషయంలో, క్రయ విక్రయాల విషయంలో, ప్రతి విషయంలో ఖురాన్ గ్రంథం యొక్క ఆదేశం ఏముంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం, ఆయన సున్నత్ ఎలా ఉంది, ఖురాన్ గ్రంథాన్ని ఆచరించడం. ఖురాన్ గ్రంథాన్ని చదవడం అంటే ఖురాన్ గ్రంథాన్ని ఆచరించడం. కానీ ఎవరైతే ఈ రోజు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టారో, ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెడితే మార్గభ్రష్టత, ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెడితే అల్లాహ్ యొక్క శిక్ష, ఖురాన్ గ్రంథం విడిచిపెడితే అల్లాహ్ యొక్క పరీక్ష. ఇందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు దుఆ చేశారు సూరతుల్ ఫుర్ఖాన్ లో, వకాల రసూల్ యా రబ్బీ ఇన్నక ఉమిత్తక హదల్ ఖురాన్ మహదూరా. అల్లాహ్ నా ఉమ్మత్ ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది. నిజంగా ఈ రోజు ముస్లిం సమాజాన్ని పరిశీలించి చూడండి, ఏ మసీదుల్లో కూడా ఖురాన్ దర్శి లేదు. ఏ ఉలమా కూడా, అంటే ప్రత్యేకించి అల్హమ్దులిల్లాహ్ సలఫ్ విద్వాంసులు మినహాయించి ప్రతి వారు కూడా ఖురాన్ గ్రంథాన్ని అటకపెట్టెల మీద పెట్టారు, వరమరల్లో పెట్టారు, పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టారు, గుడ్డల్లో చుట్టారు. ఖురాన్ గ్రంథానికి బూజు పెట్టించేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏ జాతి అయితే ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెడుతుందో, ఏ వర్గం, ఏ సంఘం అయితే ఖురాన్ గ్రంథానికి దూరం అవుతుందో, ఆ సంఘం మీద, ఆ జాతి మీద, ఆ ప్రాంతం మీద అల్లాహ్ యొక్క ఆపదలు విరుచుకుపడతాయి. సోదరులారా, నిజమే ఈ రోజు మన సమాజంలో ప్రత్యేకించి ఖురాన్ గ్రంథాన్ని చదవడం పక్కన పెట్టేస్తే చదవకూడదు అని చెప్పేటువంటి పండితులు ఎక్కువ ఉన్నారు.
ఖురాన్ గ్రంథం మీకు అర్థం కాదు, ఖురాన్ గ్రంథాన్ని మీరు చదవకూడదు, ఖురాన్ గ్రంథాన్ని మీరు చెప్పకూడదు. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలకద యస్సర్నల్ ఖురాన లిజిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్. నేను ఈ ఖురాన్ గ్రంథాన్ని సులభతరం చేశాను, మీలో ఎవడైనా నా హితోపదేశాన్ని స్వీకరించేవాడున్నాడా? మీలో ఎవరైనా నా గ్రంథాన్ని ఆచరించేవాడున్నారా? వాన్నతుల్ వల్ ఖురాన్, వాన్నతుల్ వల్ ఖురాన్, వాన్నతుల్ వల్ ఖురాన్. ఖురాన్ గ్రంథాన్ని చదవండి, ఖురాన్ గ్రంథాన్ని చదవండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే, ఖురాన్ గ్రంథాన్ని చదవకూడదు, చదివినా గానీ నీకు అర్థం కానటువంటి అరబీలోని చదవాలి అని చెప్పడం ద్వారా సమాజం ఖురాన్ గ్రంథానికి దూరం అయింది. అప్పుడు ధర్మం ఏంటో తెలియడం లేదు. అందుకని ప్రతి వారి జీవితంలో ఇంచుమించుగా ఎవరినైతే ఖురాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకున్న వారి విషయంలో తప్ప అందరి జీవితంలో ఏదో ఒక రకంగా షిరిక్ గాని, బిదాతులు గాని, ఐక వాంఛలు గాని చోటు చేసుకుని ఉన్నాయి. ఖురాన్ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రోజు అలా అర్థం చేసుకోలేదు. ఖురాన్తో అర్థం చేసుకోవాలి. అల్ ఖురాన్ బిల్ ఖురాన్, అల్ ఖురాన్ బిల్ గ్రామర్, అల్ ఖురాన్ బిల్ హదీస్, అల్ ఖురాన్ బిల్ సహబా. ఖురాన్తో అర్థం చేసుకోవాలి. ఖురానే సమాధానం ఇస్తుంది. ఖురాన్ యొక్క గ్రామర్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఖురాన్ని సున్నత్ ద్వారా, హదీస్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఖురాన్ని సహాబాలు ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ ఈ రోజు ఖురాన్ గ్రంథాన్ని చదవడం లేదు, ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు. అందువల్ల ఈ రోజు అన్ని రకాలైనటువంటి విపత్తులు, పరీక్షలు మన సమాజమైన విరుచుకుపడడానికి గల కారణం ఒకటి ఏంటంటే ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టడం. సోదరులారా, దాని తర్వాత ఇంకో కారణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బంధుత్వాన్ని తెంచుకోవడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిలారహం గురించి ఎన్నో చోట్ల తల్లిదండ్రులు చెప్పిన ప్రతిసారి ఇంచుమించుగా తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చే ప్రతి చోట కూడా బంధుత్వ సంబంధాలను తెంచుకోకండి. వత్తకుల్లాహ అల్లదీ తసఅలూన బిహి వల్ అర్హాం ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. వత్తకుల్లాహ అల్లదీ తసఅలూన బిహి బిల్ అర్హాం. ఏదైతే సిలా రహం ఉందో ఆ బంధుత్వ సంబంధాలను తెంచటం మానేయండి. సోదరులారా, నిజంగా ఈ పోటీ ప్రపంచంలో అందరూ కూడా బంధుత్వాలను తెంచుకున్నటువంటి వాళ్ళే. కన్న సంబంధాలను, పేగు బంధాలను, రక్త సంబంధాలను తృణప్రాయంగా చిన్న మాటలు కూడా తెంచేసుకుంటున్నారు. అల్లాహ్ శిక్ష అది. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్తాన్ని సృష్టించిన తర్వాత బంధుత్వాన్ని కూడా సృష్టించాడు. ఆ బంధుత్వము అల్లాహ్ చుట్టూ తిరుగుతూ, ఆయన నడుము చుట్టూ తిరుగుతూ, సింహాసనం చుట్టూ తిరుగుతూ రోధిస్తుంది, ఏడుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బంధుత్వమా ఏంటి అంటే, అల్లా ఎవరైతే నన్ను తెంచుకుంటారో దాన్ని నేను తట్టుకోలేని అల్లాహ్ ఏడుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, బంధుత్వమా నిన్ను తెంచుకున్నవాడు నాతో కూడా తెంచుకున్నట్టే అలాంటి వ్యక్తి నరకంలో ప్రవేశిస్తాడు అన్న. అప్పుడు బంధుత్వం మౌనం వహించింది. అంటే సోదరులారా, డబ్బులుంటే కార్లు కొనుక్కోవచ్చు, డబ్బులుంటే బంగ్లాలు కొనుక్కోవచ్చు, డబ్బులుంటే బంగారం కొనుక్కోవచ్చు, కానీ డబ్బులతో బంధాలను కొనుక్కోలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి బంధాన్ని ఎవరైతే తెంచుకుంటారో ఆ బంధుత్వ సంబంధాలను తెంచుకోవడం ద్వారా అల్లాహ్ యొక్క శిక్ష, అల్లాహ్ యొక్క విపత్తులు మానవ సమాజంలో. కన్న తల్లితో పలకకుండా జీవితాన్ని గడిపే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులతో, అదేవిధంగా తోడ పుట్టినటువంటి తోబుట్టువులతో, అక్కతో మాట్లాడగా, చెల్లెలతో మాట్లాడగా, అన్నలతో మాట్లాడగా సంవత్సరాలు ఏదో చిన్న విషయాల కోసం జీవితం మొత్తం ఎడమొఖం పెడమొఖం వాడితో నేను మాట్లాడినా. ఆ రోజు నన్ను ఎందుకు అనాలి? ఆ రోజు అందరూ నన్ను పట్టుకుని ఆ మాట అన్నాడు కాబట్టి నేను అతనితో పలకను. వస్తాను. చిన్న మాటల కోసం బంధాలను తెంచుకొని అల్లాహ్తో సంబంధం తెంచుకుంటున్నారు. అల్లాహ్తో సంబంధం తెంచుకుంటే నీకు మీద శిక్షా విపత్తులు కాక ఏమొస్తాయి? సోదరులారా, చిన్న వ్యవహారాలు ఎప్పుడైనా సరించాలి. ఈ రోజు కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి కోపం రేపు ఉండదు. ఏదో ఆవేశంలో అన్నారు, లేదు తెలిసే అన్నారు, కావాలనే అన్నారు, కానీ తర్వాత పశ్చాత్తాపడొచ్చు. అలాంటి చిన్న విషయాల కోసం బంధుత్వాన్ని తెంచుకుంటే అల్లాహ్ యొక్క శిక్ష, ఆపదలు వచ్చి పడతాయి. సోదరులు, దాని తర్వాత చూడండి, అబూబకర్ రలియల్లాహు తఆలాతో కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనిషి చేసే ప్రతి పాపం కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షను ఖరారు చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పుడు ఏదైనా దొంగతనం పాపమే, వ్యభిచారం పాపమే, దైవ దోషం పాపమే, అబద్ధ సాక్ష్యము పాపమే, తల్లిదండ్రులు అన్ని పాపమే కదా. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పాపాలకు ఆఖిరతులో శిక్ష పెట్టించాడు. కానీ అబూబకర్ రలియల్లాహు తఆలా అంటున్నారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, రెండు పాపాలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోనే శిక్ష ఇస్తాడు. ఒకటి దౌర్జన్యం చేయడం. నీ దగ్గర బలం ఉందని, నీ దగ్గర డబ్బు ఉందని, నీ దగ్గర
బలగాలు ఉన్నాయని, నీ దగ్గర పవర్ ఉందని, లేకపోతే నీకు మాట్లాడేటువంటి గట్టి నోరుందని బలహీనుల మీద, లేకపోతే అమాయకుల మీద, లేకపోతే నీ తోటి సోదరుల మీద, విశ్వాసుల మీద ఎప్పుడైతే దౌర్జన్యం చేస్తావో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్ష వెంటనే విరుచుకుపడుతుంది. రెండోది, బంధుత్వాలను తెంచుకున్న చోట కూడా శిక్ష వచ్చి పడుతుంది. బంధుత్వాన్ని తెంచుకుంటే కూడా వెంటనే శిక్ష వచ్చి పడుతుంది. బంధం తెంచుకోవడం సోదరులరా, బంధం కలుపుకోవడం గొప్ప. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుపుకునే వారిగా ఉండమన్నారు తప్ప తెంచుకునే వారిగా ఉండొద్దు అన్నారు. శిక్ష వచ్చి పడుతుంది. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, ఎవరైతే బంధాలను తెంచుతారు. అందుకే కదా బంధాలను తెంచడంలో ప్రధానంగా ఉపయోగపడేది నాలుక. ఆ నాలుకను గట్టిగా పట్టుకోండి అన్నారు. నాలుకే అన్నిటికీ ప్రధానమైన కారణం. నాలుకను అల్లాను చూడటానికి కూడా, ముక్తిని పొందటానికి కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన 3 ఆచరణలో నాలుకను అదుపులో పెట్టుకోండి. కంట్రోల్ యువర్ టంగ్. ఎక్కడి దాకైతే నీ నాలుకను అదుపులో పెట్టుకుంటావో ఈ తగువులకి, ఈ కొట్లాట్లకి, ఈ ఎడబాట్లకి, వీటన్నిటి కారణం నోటిని అదుపులో ఉంచుకోకపోవడం. ఏది పడితే చెప్పడం, ఎలాగంటే అలా చెప్పడం, తొందరపడి చెప్పడం. చాలా నోటిని అదుపులో పెట్టుకోండి. అంటే బంధం తెంచుకోవడం ఏముందంటే మాట అనేస్తాము, ఎదుటి వాడి మాట గుండె పగిలిపోతుంది. ఆ సంగతి నీకు తెలియదు. నువ్వు అన్న మాట చిన్నదే కావచ్చు, కానీ ఎదుటి వాడి గుండె పగిలిపోతుంది. తద్వారా అల్లాహ్ యొక్క శిక్ష నీ మీద వచ్చి పడుతుంది. కాబట్టి దౌర్జన్యం చేసేవాడి మీద, బంధాలను తెంచుకునేవాడి మీద అల్లాహ్ యొక్క శిక్ష, విపత్తులు వచ్చి పడతాయి. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దాని తర్వాత మన విపత్తుల గురించి మాట్లాడితే, సమాజంలో అశ్లీలం పట్ల సంతోషించడం. సాధారణంగా ఈరోజు సమాజంలో ప్రతి చోట ఏంటంటే బేహయాయి, ఈ అశ్లీలత, అర్ధనగ్నత్వాలు సమాజంలో విపరీతమైపోయాయి. దీని పట్ల ఇవి తప్పుకు కూడా అనిపించట్లేదు. నిజంగా చూడండి, అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లా. ఈ రోజు తండ్రి వెంట వెళ్ళేటువంటి కూతురు కూడా, ఆ తండ్రి కూతురులు ఎట్లా అంటే ఆ శరీర అవయవాలు కనపడే విధంగా డ్రెస్సులు తగిలించడం, దానికి ఫ్యాషన్ అని చెప్పేసి దానికి స్వేచ్ఛని పేరు పెట్టడం చాలా. ఎందుకంటే అశ్లీలత అనేటువంటిది సమాజంలో, ప్రత్యేకించి ఈ మొబైల్ వచ్చిన కాడి నుంచి అందరి చేతుల్లో, అందరి ఇళ్లలో అస్తగ్ఫిరుల్లాహ్, పెద్ద పెద్ద మంచి తక్వాపరులకు ఉన్న వారి దగ్గర కూడా ఈ రోజు ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తప్పుని తప్పుగా కూడా భావించడం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇది వయసు కదా, ఇదే కదా మనం అనుభవించాల్సినటువంటి వయసు కదా, టీనేజ్ కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నౌజుబిల్లా మిన్ జాలిక్. ఒక అశ్లీలతను, ఒక పాపాన్ని కూడా పాపంగా పరిగణించినటువంటి సమాజంలో అశ్లీలతను కూడా సంతోషంగా, అందుకనే కదా చెప్పింది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, దయూస్. వాడి ఇంట్లో అశ్లీలత జరుగుతున్నప్పటికీ, బేహయాయి ఉన్నప్పటికీ కూడా ఆ గీరత అనేటువంటిది చచ్చిపోయి, ఆ పౌరుషం అనేటువంటిది చేవ చచ్చిపోయి, ఎవరైతే సహిస్తాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని ఆ వైపు కూడా చూడడు, అతన్ని పరిశుద్ధపరచడు, అతడు నరకానికి పోతాడు అని చెప్పారు. కాబట్టి ఎవరైతే సమాజంలో అశ్లీలత పట్ల సంతోషిస్తారో, ఏ సమాజం అయితే అశ్లీలతను సంతోషిస్తుందో ఆ అశ్లీలతను బట్టి ఆ సమాజం మీద కూడా విపత్తులు వచ్చి పడతాయి. దాని తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కూడా మనం వింటాం. ఇప్పుడు అబూ మాలిక్ అష్షరీ రదియల్లాహు తఆలా అనే కథనం ఉంది. ఏ సమాజంలో అయితే వ్యభిచారము, ఏ సమాజంలోనైతే సారాయి, ఏ సమాజంలోనైతే మ్యూజిక్ విస్తృతమైతాయో, హలాల్ చేసుకుంటాయో, ఆ సమాజం మీద కూడా అల్లాహ్ యొక్క శిక్ష, ఆ సమాజంలో కూడా అల్లాహ్ యొక్క విపత్తులు, పరీక్షలు వస్తూనే ఉంటాయి. అబూ మాలిక్ అష్షరీ రదియల్లాహు తఆలా అనే కథనం ప్రకారం ఆయన చెప్తున్నారు, నేను అబద్ధం ఆడటం లేదు, నేను చెప్తున్నటువంటి ఈ మాట అబద్ధం కాదు, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఈ మాట విన్నాను. నా ఉమ్మతులో ఇక ముందు ఎలాంటి వారు వస్తారంటే, ఆనాడే చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, 1440 సంవత్సరాలకు పూర్వమే భవిష్యత్తులో నా ఉమ్మతులో ఎలాంటి వారు ఇక ముందు రానున్నారు అంటే, వారు వ్యభిచారాన్ని, సారాయిని, పట్టు వస్త్రాలను మరియు గాన భజానాలను హలాల్ చేసుకుంటారు, ధర్మసమ్మతం చేసుకుంటారు. ప్రతి చోట గాన భజాలు, ప్రతి ఇంట. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి ఇంట గాన భజానాలు. నిజంగా ప్రతి ఇంట గాన భజాలంటే, నిజంగా మా చిన్నప్పుడు కూడా ఊరు మొత్తంలో ఒక టీవీ ఉండేది. ఎక్కడో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉండేది, వాళ్ళ ఇంట్లో ఆ చిత్రాలు, ఏ చిన్న చిన్న పాటలు అప్పుడు వచ్చే మనకి చిన్నప్పుడు సంగతి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రతి చేతిలో గాన భజాన, ప్రతి వాళ్ళు పాటలు మ్యూజిక్ ని హలాల్ చేసుకుంటారన్నారు.
సారాయిని కూడా అలాగే చూసుకున్నారు. డబ్బున్నోడు తాగాడనుకోండి, అది ఇట్స్ ట్రెండ్, ఇది పర్వాలేదు. ఎవరైనా లేనోడు తాగితే మట్టికి తాగుపోతుంటున్నారు, కానీ ఉన్నోడు తాగితే మట్టికి అది అఫీషియాలిటీ. అంటే ఏ సమాజంలోనైతే వ్యభిచారాన్ని, సారాయిని, వడ్డీని, పట్టు వస్త్రాలను, మ్యూజిక్ ని హలాల్ చేసుకుంటారో ఆ సమాజం మీద కూడా అల్లాహ్ యొక్క శిక్షలు, విపత్తులు వచ్చికబడతాయి. కొందరు అహంకారులు ఉంటారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ హదీసులో కంటిన్యూస్ లోనే, కొందరు అహంకారులు ఉంటారు. వారు కొండల మీద పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుని ఉంటారు. ఒకవేళ వారి దగ్గరకు ఎవరైనా యాచకుడు వచ్చి, అయ్యా ఏదైనా చెయ్యంటే, వెళ్ళిపో తర్వాత రా అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహం వారి మీద విరుచుకుపడుతుంది. ఆ కొండలనే వారి మీద పడవేయడం జరుగుతుంది. వారిలో కొందరైతే నీచమైనటువంటి జంతువులుగా, కోతులుగా, పందులుగా మార్చబడతారు అని చెప్పి సహీహ్ అల్ బుఖారీ 5590 హదీస్ నంబర్. సోదరులారా చూడండి, మరి నిజమే ఈ రోజు ప్రతి చోట అస్తగ్ఫిరుల్లాహ్, చివరికి మసీదుల్లో కూడా దీన్ని తీసుకుని వచ్చారు. ఎక్కడ దాకా ఎందుకంటే జుమా నమాజుల్లో కూడా ఆ రింగ్ టోన్లు పెట్టి జుమాకు వస్తున్నాననేటువంటి ఆలోచన కూడా లేకుండా అదే ఆ పాట, ఆ రింగ్ టోన్ వచ్చేస్తుంది. ఎంత మంది అయితే నమాజ్ చదువుతున్నారో అందరి నమాజుల్లో కలతారు. సాధారణమైపోయింది, అలవాటుగా చేసేసుకున్నారు. ఇక ఖాళీ ఉందంటే 24 గంటలు ఆ పాటలు వింటాం, ఆ నవ్వులాటలు చూసుకోవడం, అస్తగ్ఫిరుల్లాహ్, హృదయం మొత్తం కూడా నిర్జీవం అయిపోతుంది, నిర్జీవమైనటువంటి పరిస్థితి. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతిగా నవ్వకండి అన్నారు. వలా తుక్సి రిజిక ఫఇన్న కసరత జహీక తమీతుల్ కల్బ్ కులుబ్. మీరు అతిగా నవ్వకండి అన్నారు. అతిగా మీరు నవ్వకండి. వలా తుక్సిరి జహీక ఫఇన్న కసరత జహీక తమీతుల్ కల్బ్. మీరు విరివిగా నవ్వకండి. సమయం దొరికింది అనుకోండి, ఇంక ఇప్పుడు ఆ మ్యూజిక్ వింటా, ఆ కామెడీ షోలు చూసుకుంటూ నవ్వుకుంటూ జీవితమే నవ్వులాటైపోయింది. ఆ కామెడీ షోలతో నీ లైఫే కామెడీ అయిపోయింది. హృదయం చచ్చిపోయి కల్బ్ అన్నారు. నీ హృదయం చచ్చిపోయింది. చచ్చిపోవడం ద్వారా ఏం జరుగుతుంది? నువ్వు తప్పు చేసావు అన్నటువంటిది కూడా నీ కలగడంలా. తప్పు చేసినప్పుడు కనీసం నీ అంతరాత్మ ఘోషిస్తుంది, తప్పు చేసావు. అది ఫస్ట్ సారి చేస్తే చెబుతుంది, రెండోసారి చెబుతుంది. హృదయం తెల్లటి వస్త్రం. ఆ హృదయం మీద ఎప్పుడైనా ఒక మచ్చబడింది అనుకోండి, వెంటనే చెప్తుంది తప్పు చేసావు అని చెప్పేసి. నీకు మెలకు రాలేదు అంటే నువ్వు గుర్తించలేదు. రెండో మచ్చబడింది, మూడో మచ్చబడింది, తెల్లటి వస్త్రం కాస్త నల్లగా మారిపోయింది అన్నారు. ఇక నీ హృదయం చెప్పడం కూడా చెప్పదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ అండ్ బండి ఏదైనా ఎక్కామనుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే టింగ్ టింగ్ అని చెప్పేసి మనకి ఆ ఇండికేషన్ సౌండ్ వస్తూ ఉంటుంది. దానికి 1 మినిట్ 1.5 మినిట్ ఉంటుంది. ఆ 1 మినిట్ 1.5 మినిట్ తర్వాత ఇంక చెప్పదు, ఎందుకంటే పెట్టుకోకపోతే నువ్వే చేస్తావు. చెప్పాల్సిన చెప్పింది, తర్వాత చెప్పదు. అలానే ప్రారంభ దశలో నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావు అని చెప్పి తప్పు అని చెప్పి చెబుతుంది. చెప్పలేదనుకోండి, అర్థం ఏంటి? నీ హృదయం చచ్చిపోయింది అని అర్థం. కామెడీగా బ్రతుకుతున్నాను, నవ్వులాటగా బ్రతుకుతున్నాను, అంతే. సోదరులు, దాని తర్వాత రండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పారు, ఏ ప్రాంతంలోనైతే వ్యభిచారం, మరి ఇది మరొక హదీస్ ఉంది, ముస్తనద్ హకీంలో 232లో చెప్పడం జరిగింది, ఏ సమాజంలోనైతే వడ్డీ మరియు వ్యభిచారం సాధారణమైతుందో, హలాల్ చేసుకుంటారో, విస్తృతమైపోతుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సమాజం మీద తన శిక్షను తీసుకుని వస్తాడు. ఈరోజు విశ్వాసం గురించి చెప్తున్నాను. ఎవరైతే మేము ఖురాన్ హదీస్ అంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు కూడా వడ్డీకి తెచ్చుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇల్లు కట్టాలంటే లోన్ తెచ్చుకుంటున్నారు, బైక్ కొనాలంటే కిస్తీలు పెట్టుకుంటున్నారు, లోన్ల మీద ప్రతిదీ వడ్డీతో జీవితంలో మిళితమైపోయింది, సాధారణమైపోయింది. అందుకని ఈ రోజు మన సంపాదనలో బరకతు లేదు, మన ఇంటి మీద రహమత్ లేదు, అనేక రకాల శిక్షలు, పిల్లలు తాగుబోతులు అవుతున్నారు, తిరిగిపోతులు అవుతున్నారు. కారణం ఏంటయ్యా అంటే మనం మన జీవితంలో హరాంతో బతుకుతున్నాం. హరాం అని చూడ ప్రశాంతత ఉండదు. ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు చెప్పాను, అల్హమ్దులిల్లా. గృహవాసులు 309 సంవత్సరాలు గృహంలో ఉన్నారు. فبعثوا أحدكم بورقكم هذه إلى المدينة فلينظر أيها أزكى طعاما فليأتيكم برزق منه. 309 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మనలో ఒకడు లేచి ఈ వెండి నాణ్యమును తీసుకుని పట్టణంలోనికి వెళ్ళి ఎక్కడైతే పరిశుద్ధమైనటువంటి భోజనం దొరుకుతుందో, ఇలల్ మదీనతి ఫల్యందురు అయ్యుహా అజ్కా తుఆమా, పవిత్రమైనటువంటి భోజనం, హలాల్ భోజనం. నువ్వు హరాంని కొండంత తిన్నా అందులో నీకు బరకత లేదు, గుప్పెడు మెతుకోలు. పేదవాడికైనా సరే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే చెప్పారు కదా, కట్టెలు, ఒక వ్యక్తికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఏం చేస్తామంటే, కట్టెలు కొట్టి బ్రతుకుతాను అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతిని ముద్దాడారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతిని ముద్దాడారు. ఎందుకంటే ప్రపంచంలో నీకంటే పరిశుద్ధమైనటువంటి ఆహారం చేసేవాళ్ళు లేడు. హలాల్ తినేటువంటి జీవితంలో ప్రశాంతత ఉంటుంది సోదరులారా, సోదరీమణులారా. హరాంతో నువ్వు ఎంత చేసినా, ఎంత కూడబెట్టుకున్నా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా, మెత్తడి పరుపుల్లో ఏసీల్లో ఉన్నా వాడి జీవితంలో ప్రశాంతత ఉండదు. అల్లాహ్ శిక్షిస్తుంది. ఎందుకంటే హరాం. సాక్షాత్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం కదా. దాని తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడండి ఈ విధంగా తెలియజేశారు. ఎవరి చేతుల్లోనైతే నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను, మీరు మంచిని ఆజ్ఞాపించి చెడుని వారించండి. మీరు మంచిని ఆజ్ఞాపించి చెడును వారించండి. అలా చేయకపోతే అల్లాహ్ యొక్క శిక్ష నీ మీదకు వస్తుంది. నిజంగా ఈ రోజు దావతును విడిచిపెట్టేశాం. మంచిని ఆజ్ఞాపించడం మానేసేశారు. మనకెందుకులే, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా, మనం దాన్ని సంతోషంగా బరాయిస్తున్నాం ఈ రోజు. నువ్వు మంచిని ప్రబోధించకపోగా చెడు కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదా, నీ ముందు చెడు జరుగుతుంటే చేత్తో ఆపు, లేదా నోటితో ఆపు, లేదా కనీసం మనసులోనే అనుకోమని. మనసులో అనుకోవటం బలహీనమైన విశ్వాసం అన్నారే. ఈ రోజు నీ ముందు కళ్ళ ముందు షిరిక్ జరుగుతున్నా, బిదాత్ జరుగుతున్నా సంతోషంగా నీ మనసు బనాయిస్తుంది. కానీ తౌహీద్ ని, రిసాలత్ ని, సున్నత్ ని మనసు అంగీకరించడం లేదు. నువ్వేమనుకుంటున్నా అంటే నా ఇస్త్రీ బట్టలు నలగకూడదు, నా కడుపులో నీళ్లు కదలకూడదు, అసలు నాకు ఇబ్బంది జరగకూడదు. వాళ్ళు చెప్తే మనకేంటంటాం? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 2 అంతస్తుల పడవ గురించి. కింద పడవాళ్ళ దగ్గరికి నీళ్లు లేవు, పై అంతస్తుల దగ్గర నీళ్లు రావాల్సి వస్తుంది. వారికి ఇవ్వడానికి వీళ్ళు నిరాకరించారు. అందుకని కింద అంతస్తు వాళ్ళు అమాయకులు, మూర్ఖులు ఆ పడవకు రంధ్రం చేస్తున్నారు. ఏమవుతుంది? ఇద్దరు పోతారు. ఈ రోజు సత్యధర్మం తెలిసినటువంటి నువ్వే ప్రజలకు సత్యాన్ని ప్రకటించకుండా, నిజాన్ని గురించి చెప్పకుండా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి నువ్వు లోకం కోసం, లోకాశల కోసం బ్రతుకుతూ ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు మంచిని చెప్పడం ఆపేశావో, చెడును బనాయిస్తున్నావో అల్లాహ్ యొక్క శిక్ష మీ మీదకు వస్తుంది అన్నారు. ఆ సమయంలో మీరు దువాలు చేస్తారు, కానీ మీ దువాలు స్వీకరించబడవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ దువాలను స్వీకరించడం అని చెప్పారు. కారణం ఏంటంటే నువ్వు మంచిని ప్రబోధించడం విడిచిపెట్టేశావు. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. మంచిని ప్రబోధించు, మంచిని చెప్పు, చెడుని ఆపు. మంచిని చెప్పడం లేదు, చెడు నీ ముందు జరుగుతున్నా కూడా సంతోషంగా ఉంటున్నావు. మంచి ఏమో తట్టుకోలేకపోతున్నావు. అల్లాహ్ యొక్క శిక్ష. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మీ దువాలు కూడా స్వీకరించబడు. ఈ రోజు ఎంత మంది దువా చేస్తున్నారు, కానీ జరిగే పనులు ఎందుకు జరుగుతూనే ఉన్నాయి? పవిత్రత మన జీవితం నుండి దూరం అయిపోయిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ముస్లిం సమాజం ఈ రోజు మంచిని ప్రబోధించడం లేదు. అల్హమ్దులిల్లాహ్ ఈ విషయంలో నేను మొన్న కూడా చెప్పాను అంజంలో మాషాల్లా బారకల్లా గురువర్యులు నసీరుద్దీన్ జామీ లాంటి వారు అల్హమ్దులిల్లాహ్ ఈ తెలుగులో ఈ విధమైనటువంటి కోర్సులు తీసుకొచ్చేసి ప్రజల ముందు అల్హమ్దులిల్లాహ్ కొన్ని వందల సంవత్సరాలు బట్టి జరగనటువంటి కార్యం అల్హమ్దులిల్లాహ్ షేక్ ద్వారా జరుగుతున్నందుకు మనస్ఫూర్తిగా దువా చేస్తున్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై, వారి కుటుంబ సభ్యులపై తన కారుణ్యాన్ని కుమ్మరించుగాక అల్హమ్దులిల్లాహ్. ఎందుకంటే చిన్న చిన్న పల్లెల్లో కూడా ఈ రోజు ఖురాన్ హదీస్ని కోర్సు రూపంలో, ఆలిం కోర్సు రూపంలో, పైగా తెలుగు భాషలో చెప్పడం ద్వారా ఎంతో మంది మంచి నేర్చుకుంటున్నారు. మంచి మంచి విషయాలు, జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. వారి ద్వారా అల్హమ్దులిల్లాహ్ సందేశ కార్యక్రమం ముందుకు వెళుతుంది. సోదరులు, అంటే అల్లాహ్కు శిక్షణ అవడంలో మంచిని ప్రబోధించకుండా చెడుని నీ మనసు ఒప్పుకుంటుందంటే కూడా అల్లాహ్కు శిక్షకు సిద్ధంగా ఉండని అర్థం. దాని తర్వాత ప్రపంచంపై ప్రేమ, హుబ్బు దునియా వహన్ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక జమానా ఉన్నది. ఆ జమానాలో నా ఉమ్మత్ మీద వడ్డించిన విస్తరమైన కుక్కలు ఏ విధంగానైతే విరుచుకుపడతాయో అలా నా సమాజం మీద ఆ విధంగా విరుచుకుపడుతుంది. అప్పుడు సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి అప్పుడు మన సమాజం ఏమైనా తక్కువగా ఉంటుందా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, లేదు, అప్పుడు సముద్రం మీద నొరగెలా ఉంటుందో అలానే ఉంటారు. ఉండడానికి కోట్ల మంది ఉన్నారు, 100 కోట్ల మంది ఉన్నారు, కానీ వెయిట్లెస్. సున్నత్ లేదు, తౌహీద్ లేదు, రిసాలత్ లేదు, ఆ సదాచరణ లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. ఉన్నర్ నామ్కే వాస్తే, పేరుకు మాత్రం ఉన్నారు. ప్రపంచం యొక్క వ్యామోహము మరియు చావు యొక్క భయం, చచ్చిపోతారని భయం. ప్రపంచం డబ్బు డబ్బు డబ్బు. అది లంచమైనా కావచ్చు, వడ్డీ అయినా కావచ్చు, కట్నమైనా కావచ్చు, ఎవరి సొమ్మైనా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. డబ్బులు కావాలి, డబ్బులు కూడబెట్టుకోవాలి. అస్తగ్ఫిరుల్లాహ్. ఈ ప్రాపంచిక వ్యామోహము మరియు చావు యొక్క భయము
చావు గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జ్ఞాపకం చేసుకోండి అన్నారు. చావునికి భయపడలేదు అనలేదు, భయపడండి అని చెప్పాల. సమాధుల్ని సందర్శించండి అన్నారు. ఎందుకంటే ఒక రోజు నువ్వు అక్కడ వెళ్ళి ఒప్పుంటావు, ఎంత పెద్ద మేడలు కట్టుకున్నా, ఎన్ని విలాసవంతమైన జీవితాన్ని నువ్వు గడిపినా ఒక రోజు ఊరుపేట పనుకుంటావు, కాబట్టి సమాధుల్ని సందర్శించండి అన్నారు. ఈ చావు యొక్క భయము, ప్రాపంచిక వ్యామోహం మనిషిలో వచ్చినప్పుడు కూడా శిక్ష మీద శిక్ష, విపత్తు మీద విపత్తు. చూడండి, వరుసగా చూస్తున్న సుమారు సోదరులారా 2020 నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి మన జీవితంలో వస్తూనే ఉన్నాయి. గుణపాఠం నేర్చుకోవాలి. ఇక నుంచైనా సరే ఆయన వైపు తిరగాలి. సోదరులారా, మరి ఇప్పుడు ఆపదలు గాని శిక్షలు గాని తొలగిపోవాలంటే ఏం చేయాలంటే అల్లాహ్ను ప్రతి సమయంలో గుర్తు చేసుకోవడం. కష్టంలో కాదు, సంతోషంలో కూడా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అదిస్తుంది కదా, మీరు కష్టాలలో ఉన్నప్పుడు మీ దువాలు స్వీకరించబడాలంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువగా దువా చేయండి. నీకు సంతోషంగా ఉంటే దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుర్తుకున్నాడు. నీ పెళ్లిలోనో లేకపోతే నీ శుభకార్యంలోనో నీకు అనుకున్నప్పుడల్లా, అనుకున్న పనులు జరుగుతున్నప్పుడు, పిల్లగాడికి ఉద్యోగం వచ్చి, పిల్లగా మంచి సంబంధం వచ్చి, నీ జీవితం సంతోషంగా గడుపుతుంటే నీకు నమాజులు గుర్తుండవు, ఖురాన్ గుర్తుండదు, అల్లాహ్ యొక్క స్మరణ గుర్తుండదు. ఎప్పుడైనా కష్టంగా అల్లాహ్ నాకు బాధించు. కష్టంలో నువ్వు ఉన్నప్పుడు నీ దువా స్వీకరించబడాలంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దువా చేయమన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నిజంగా తక్వా కూడా అదే. నబీ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతారు, కాల యా రబ్బీ ఫయు ఇబాదక అచ్చక. అల్లా నీ ఈ ప్రపంచంలో అందరికంటే తక్వాపరుడు ఎవరు? తక్వాపరుడు అంటే ఏడ్చి అందరి ముందు దువా చేసేవాడు కాదు. నిజంగా తక్వాపరుడు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి నిషేధాలకు దూరంగా ఉండేవాడు. షేఖుల్ ఇస్లాం ఇబ్నే ఉసైమీన్ ఏమన్నారంటే, ఎవరైతే ఏడ్చి దువా చేస్తాడో అతడు నిజమైనటువంటి దైవ భీతిపరుడు కాదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి హరాములకి దూరంగా ఉండేవాడు. చూడండి, మూసా అలైహిస్సలాం వారు కూడా అదే అడుగుతున్నారు, అల్లాహ్ ఫయు ఇబాదక అచ్చక, అల్లాహ్ నీ సృష్టిలో అందరికంటే తక్వాపరుడు ఎవరు? అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాల యా మూసా అల్లదీ యజ్కురు వలా యన్సా. ఓ మూసా, ఎవరైతే నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడు, ఎప్పుడు మసీదులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పెళ్ళైనా, పబ్బమైనా, మేలైనా, కీడైనా, ఆరోగ్యమైన, రోగమైన, ఏ పరిస్థితుల్లోనైనా అల్లాహ్ను స్మరించేవాడు, అల్లాహ్ను ఎప్పటికీ మరవనివాడు. కాబట్టి దువాలు స్వీకరించబడాలి, శిక్ష తొలగిపోవాలి అంటే సంతోషంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా దువా చేయి, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆపదలో ఉన్నప్పుడు నీ దువాలు స్వీకరిస్తాడు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అను కథనం ప్రకారం నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సవారి మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, ఓ పిల్లవాడా, అంటే అబ్బాయి, నువ్వు నీ సృష్టికర్తను సంతోషంగా ఉన్న సమయంలో గుర్తించు, ఆయన నిన్ను నువ్వు ఆపదలో ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటాడు. సుబ్హానల్లాహ్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ తో, అబ్బాయి నువ్వు జాగ్రత్తగా విను, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు అల్లాహ్ను గుర్తుంచుకో, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అల్లాహ్ నిన్ను గుర్తుంచుకుంటాడు. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఆయన గుర్తుంచుకోవడం లేదు, ఆయన విడిచిపెట్టేశావు. నా బాధలేంది, నాకే ఎందుకు పెట్టాడు, మాకే ఇటెందుకు వచ్చినాయి, మాకు ఇలా ఎందుకు జరుగుతుంది, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. సహనం వహించడానికి బదులుగా నా శుక్రు, అదే విధంగా తిరుగుబాటు, భగవత్తులో కూడా వెళ్తాడు. ఒక్కోసారి అసలు దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇలా జరగాలి, మేము నమాజులు చదువుతున్నాం, మేము ఉపవాసాలు ఉంటున్నాము, మేము దాన ధర్మాలు చేస్తున్నాము, మాకు ఇలా ఎందుకు జరగాలి? తిరస్కారం, భగవత్ అంటారు, తిరుగుబాటు. సోదరులారా, ఆలోచించారు. యూనుస్ అలైహిస్సలాం వారి సంఘటన మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు యూనుస్ అలైహిస్సలాం వారు అల్లాహ్తో ఎక్కడున్నాడు? సముద్ర గర్భంలో ఉన్నాడు. సముద్ర గర్భంలో చేప కడుపులో ఉన్నాడు. ఈ చేప సముద్రంలో ఎక్కడుందో తెలియదు, కానీ ఆపద సమయంలో ఆయన గుర్తు చేశాడు. సోదరులారా, ఎందుకంటే జీవితం మొత్తం ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ బ్రతికాడు. ఒకే సందర్భంలో నైనవా జాతి వారి వద్దకు కోపంతో వచ్చేసాడు. ఎన్నిసార్లు చెప్పినా వెంటల్లా, ఏంటా వీళ్ళు ఇన్నిసార్లు చెప్పినా వెంటలేదు, కోపంతో వచ్చేసాడు. అల్లాహ్ తెలుసు, అందరికీ తెలుసు, ఆ పడవలో కూర్చున్నారు, ఆయన పేరు వచ్చేసింది, దూకేశారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. అంతటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో చేప కడుపులో ఉండి, ఆ చేప ఏమో సముద్ర గర్భంలో ఉండి, ఆ సముద్ర గర్భంలో ఈ చేప ఎక్కడుందో తెలియదు. లోకంలో ఎవడు ఆయన మొరణ ఆలకించేవాడు లేడు. ఒకే మాట చెప్పాడు, అల్లాహ్ పవిత్రతను, అల్లాహ్ నీవు తప్ప మరో ఆరాధ్య దైవం, మరో నుంచి ఆరాధ్య దైవం లేడు, నీవు పరమ పరిశుద్ధుడవు, నేను తప్పు చేశాను. నిజంగా ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది? ఎదుటి వారిది తప్పనేవాళ్ళు, ఎదుటి వారిని నిందించేటువంటి వాళ్ళు, ఎదుటి వారి మీద చాకులు చెప్పేటువంటి వాళ్ళు. నేను ఒక ప్రవక్త అయ్యుండి ఇన్ని కున్తు మినజ్ జాలిమీన్, అయ్యా నేనే తప్పు చేసిన వారిలో చేరాను. నీ తప్పును నువ్వు ఒప్పుకుంటే అది అల్లాహ్కి ఇష్టం. తప్పును సంస్కరించుకునేవాడంటే అల్లాహ్కు మరెంతో ఇష్టం. కాబట్టి యూనుస్ అలైహిస్సలాం వారిని ఆపద నుండి కాపాడాడు ఆయన్ని వేడుకోవడం ద్వారా.
సోదరులారా ఆలోచించండి. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట అన్నారు, ఒకవేళ యూనుస్ అలైహిస్సలాం వారే గనక అల్లాహ్ యొక్క పవిత్రతను లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్, అల్లాహ్ ఒకవేళ యూనుస్ అలైహిస్సలాం ఆ పవిత్రతను కొనియాడి ఉండకపోతే ప్రళయం దాకా చేప కడుపులోనే ఉండేవాడు అన్నాడు. అంటే అల్లాహ్ యొక్క నామస్మరణ ఇప్పుడు స్మరించడం ద్వారా కూడా ఆపదలు నుండి దూరం అయిపోతాయి. అదే విధంగా మనం చూస్తే ఫిరౌను కూడా జీవితం మొత్తం అవిశ్వాసిగా ఉన్నాడు. చివరిలో ఫిరౌను కూడా వేడుకున్నాడు. చూస్తారు, అర్థమైందా? ఇక్కడ యూనుస్ అలైహిస్సలాం వారు దువా చేశారు. దువా చేసినటువంటి యూనుస్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు, చేపకి నా దాసుని తీసుకెళ్లి ఒడ్డున పడేయి అంటే 3 రోజు వచ్చేసింది. బయటకు వచ్చేసింది, చేప వచ్చేసింది, ఊదేసింది. యూనుస్ అలైహిస్సలాం వారు సజీవంగా వచ్చారు. మునిగేటప్పుడు ఆమన్న రబ్బి మూసా హారూన్ అని చెప్పేసి ఫిరౌను అల్లాహ్ను విశ్వసించాడు, అల్లాహ్ను పిలిచాడు. అప్పుడు దాకా రబ్బుకుముల్లా అని ఎలిగెత్తి గర్వంతో జీవితం మొత్తం దైవ ధిక్కారాన్ని ప్రదర్శించి దైవదాసులను చిత్రవదకు గురి చేసి బని ఇశ్రాయేలు ఆడవారిని బానిసలుగా ఉంచుకొని శిశువుల్ని చంపేసి జీవితం మొత్తం దుర్మార్గాలకు వడిగట్టి చివరిలో అల్లా అల్లా అని అడిగాడు. కానీ అల్లా అతని దువా స్వీకరించాడు. అంటే బాగున్నప్పుడు అల్లాహ్ను విడిచిపెట్టేసి స్మరించకుండా, అంటే జీవితం మొత్తం హరాంలో ఉండి జీవితం మొత్తం పాపాలతో ఉండి చివరి సమయంలో ఎవడైతే మరణ సమయంలో పిలుస్తాడో అతడి యొక్క దువాలు స్వీకరించబడు అని చెప్పేసి. సోదరుడారా, అల్లాహ్ను కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే అల్హమ్దులిల్లాహ్, నువ్వు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు అల్హమ్దులిల్లాహ్, ఏది ఇచ్చినా అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ప్రసాదించిన దాంతో అల్హమ్దులిల్లాహ్, ఎవరికి ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితికి కృతజ్ఞత చూపితే కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి శిక్షలు, ఆపదలు, విపత్తులు విరుచుకుపడవు. తక్వా కలిగి ఉండడం. సోదరులారా, ఇంతకు ముందే మనం విన్నాము, తక్వా కలిగి ఉండడం. ఈ తక్వా అంటే ఏంటి? ఈ ముళ్ళ ప్రపంచంలో నిజంగా ఈ ప్రాపంచక ప్రియుల మధ్యలో నువ్వు పరలోకం కోసం బ్రతకడం కష్టమే. ఈ కియానద్దారుల మధ్య నువ్వు అమానద్దారుగా ఉండడం అసాధ్యమే. ఎవరైతే ప్రపంచం కోసం బ్రతుకుతున్నారో ఈ వీళ్ళ మధ్యలో ఆకృత కోసం బ్రతకడం కష్టమే. అయినా కానీ తక్వా, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, తక్వా అంటే ముళ్ళ పొదలో నడిచేటప్పుడు ఎలా నువ్వు ఒదుగుతూ తప్పించుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తావో, కాలు గుచ్చుకుంటుందో, చేతు గుచ్చుకుంటుందో, తల గుచ్చుకుంటుందో, బట్టలకు పట్టుకుందో, ఆ ముళ్ళ పొదలో ఉన్నప్పుడు జాగ్రత్తగా నడుస్తావు కదా. ఈ ప్రాపంచిక జీవితంలో కూడా అలా నువ్వు తప్పించుకొని బ్రతుకు అన్నారు. పాపాల నుండి, హరాముల నుండి, నీచమైనటువంటి పనుల నుండి, అశ్లీలం నుండి, అవిధేయత నుండి, ప్రాపంచిక వ్యామోహం నుండి అలా తప్పించుకుని బ్రతికితే అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆపద నుండి శిక్షించి కాపాడుతాడు. దాని తర్వాత పాపంపై పశ్చాత్తాపడతాం. ప్రతి ఒక్కరు అల్లాహుమ్మ రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వఅనా అబ్దుక వఅనా అలా హదీక వఅదీక మస్తతాతు, అల్లాహ్ నీవే నా సృష్టికర్తవు, నేను నీ దాసుడు, నేను నన్ను పుట్టించావు. అల్లాహ్ నా పాపాలను ఒప్పుకుంటున్నాను, ఈ అనుగ్రహాలన్నీ నీ అనుగ్రహ ప్రసాదితాలే. అల్లాహ్ నాకు ఇచ్చినటువంటి వరాలన్నీ నీవిచ్చినవే. నేను తప్పు చేశాను, నా తప్పు నువ్వు తప్ప క్షమించేవాడు లేడు. నువ్వు చేసిన తప్పు నీ తప్పు అని అల్లాహ్ ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడితే, ప్రత్యేకించి తహజ్జుద్ నమాజు సమయంలో, రాత్రి ఆఖరి గడియలలో, ఏ వ్యక్తి అయితే ఒంటరిగా ఉన్నప్పుడు అల్లాహ్ భీతితో పశ్చాత్తాప భావంతో కన్నీటి ప్రార్థన చేస్తాడో, పొదుగు నుండి పిండిన పాలు ఎలా తిరిగి పొదుగులోనికి పోవో అదే విధంగా అల్లాహ్ భీతితో ఏడ్చినటువంటి దాసుడు కూడా నరకంలోనికి పోడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ కూడా అతన్ని కాపాడుతాడు, విపత్తు నుండి రక్షిస్తాడు. తక్వాతో జీవించడం, దాని తర్వాత సత్కర్మలు చేస్తూ ఉండాలి, దువా చేస్తూ ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దీని ద్వారా అల్హమ్దులిల్లాహ్, అంటే సత్కర్మలు అంటే నమాజును విడిచిపెట్టడం. సోదరుడు, ఈ రోజు నమాజు విషయంలో కూడా ఉమ్మతు చాలా వెనకబడిపోయింది. ప్రత్యేకించి ఫజర్ నమాజు విషయంలో ఏ మస్జిదుల్లో చూసినా ఫజర్ నమాజు ఒక లైన్ కూడా ఉండటం. అస్తగ్ఫిరుల్లాహ్. ఎవరి జీవితంలో ఫజర్ లేదో వాడి జీవితంలో ఏ శుభం ఉంటుంది చెప్పండి? ఎవరైతే ఫజర్ చదువుతారో వారి జీవితంలో విజయకేతనం ఇస్తానంటున్నారే. ఫజర్ నమాజ్ ద్వారా శుభాలు, మేళ్లు, ఖైర్లని ప్రసాదిస్తానంటున్నాడే. ఫజర్ నమాజు చదవని వాడి సాక్ష్యం కూడా మన సలఫ్లు తీసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఫజర్ నమాజు, ఇషా నమాజు విడిచిపెట్టడం మునాఫిక లక్షణం కదా. కాబట్టి ఈ సత్కార్యాలలో ప్రధానమైనది నమాజుని స్థిరంగా స్థాపించడం. నమాజుని స్థిరంగా, ఆ నమాజు కూడా ఈ రోజు నమాజు చదవని తీసి పక్కన పెట్టండి. కద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్, భయంతో, భక్తితో, హృదయపూర్వకంగా, మనస్సుతో ఆరాధన చేసేటువంటి వాళ్ళు యాంత్రికంగా చేస్తున్నారు. 5 పూట్లు చేసేవాళ్ళు, సున్నతు ప్రకారం చేసేవాళ్ళు కూడా యాంత్రికంగా చేస్తున్నారు. అల్లాహ్ను చూస్తున్న భయం, అల్లాహ్ మనల్ని చూస్తున్నాడన్న భయం, ఎహ్సాన్తో చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి సోదరుడు.
కాబట్టి సత్కార్యాలు, దాన ధర్మాలు, దానాలు కూడా మీ మీద వచ్చేటువంటి ఆపద నుండి కాపాడబడతాయి అన్నారు. సోదరులారా, ఈ కాలాతీతం అయిపోయింది. ఇప్పుడు కూడా చాలా విషయాలు వచ్చేసాయి అల్హమ్దులిల్లా. అంటే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, సహనము, ఓర్పు ద్వారా మనిషి తన మీద వచ్చేటువంటి ఆ శిక్షనైనా, ఆపదలైనా ఓర్చుకుంటే అల్హమ్దుల్లా, విశ్వాస అయితే అతడి యొక్క పాపాలు క్షమించబడతాయి, అతడి యొక్క స్థానాలు మెరుగుపడతాయి, ఉన్నతమైనటువంటి ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. అన్లిమిటెడ్ అజర్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అన్లిమిటెడ్ అజర్ లో ఒకటి ఉపవాసం గురించి చెప్పారు, రెండోది సహనం వహించే వారికి అని. సహనం వహించే వారికి వచ్చేటువంటి ఆ ప్రతిఫలం అన్లిమిటెడ్ అల్హమ్దులిల్లా. తర్వాత అన్లిమిటెడ్ లో ఇంకో వ్యక్తి గురించి కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే హక్కు మీద నుండి, సత్యం మీద ఉండి కూడా ఎదుటి వాడిని విడిచిపెడితే, క్షమిస్తే అతడికి కూడా అన్లిమిటెడ్ అజర్ లభిస్తుంది అన్నారు. మరో వ్యక్తి గురించి కూడా చెప్పారు, ఎవరైనా సరే నిన్ను దూషిస్తే, ఎవరైనా నిన్ను వేధిస్తే, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే, ఆ సమయంలో కూడా నీవు వారి పట్ల ఉదాసీనంగా, ఉదార భావంగా వ్యవహరిస్తే అన్లిమిటెడ్ అజర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతమైన వాడు. ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం కూడా అనంతంగా ఉంటుంది. కష్టాలు లేకుండా ఉండవు సోదరు. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, అంత పెద్ద పెద్ద ప్రవక్తల మీద పరీక్షలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, బలహీన స్థితి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 రోజులు గ్యారెస్ ఓవర్లు ఎందుకున్నారు? పరీక్ష. మరి ఫతే మక్కా జరిగిన తర్వాత అంత పెద్ద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవదూతల నాయకుడు జిబ్రైల్ ఆయన వెంట వచ్చేటువంటి వారు, ఆయన సందేశాన్ని తెచ్చేటువంటి వారు, స్వర్గ నరకాలను చూసి వచ్చి బురాకి వచ్చి అంత పెద్ద ప్రవక్త 3 రోజులు బలహీనంగా ఉండటం ఏంటి గెరసోర్లో? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుడికి ఉన్నతమైన స్థానాలు ఇవ్వటం కోసం ఈ పరీక్షలు, విపత్తులు వస్తాయి. అయితే మనం అల్హమ్దులిల్లా సహనం ఊహించి, మన రాతలో పెట్టిన దానికోసం మనం అల్హమ్దులిల్లా ఓర్పు వహించినట్లయితే శాశ్వతమైనటువంటి జీవితంలో ప్రతిఫలం లభిస్తుంది. లేదు ఈ కష్టాలు మనకెందుకు, ఈ బాధలు మనకెందుకు? సోదరులారా, విశ్వాసికి జైలు అన్నారు కదా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. విశ్వాసికి జైలు అన్నప్పుడు మరి జైల్లో టయానికి భోజనం వస్తుందా? టయానికి భార్య బిడ్డలు ఉంటారా? టయానికి నువ్వు అనుకున్న చోటకల్లా వెళ్ళగలుగుతావా? నువ్వు అనుకున్న వాళ్ళతో మాట్లాడగలవా? విశ్వాసికి జైలే టెంపరవరీ, తాత్కాలికం. అవిశ్వాసులకు స్వర్గం అన్నారు. ఎలా అయినా జీవించవచ్చు, హరాం లేదు, హలాల్ లేదు. కానీ విశ్వాసికి ఈ ప్రపంచం పరీక్ష, మరి ఈ ప్రపంచం జైలు, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం అల్హమ్దులిల్లా ఖురాన్ పఠనం ద్వారా, సదాచరణ ద్వారా, అల్లాహ్ వైపునకు తిరగటం ద్వారా, తౌబా ద్వారా, దువా ద్వారా అల్హమ్దులిల్లా ఈ పరీక్షలు, ఈ విపత్తులు, ఆపదలను తొలగించుకోవచ్చు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఎవరైతే ఈరోజు ఈ విపత్తులకు, బాధలకు, శత్రు భయంతో, బెడదతో అనేక మందిని కోల్పోతూ కుటుంబం చిన్న భిన్నమైపోయి ఎంతో మంది ప్రాణాలను విడుస్తున్నారు, వల్ల వారిపై నీ కారుణ్య అమృతాన్ని కురిపించు వల్ల, శత్రువులను సమూలంగా నాశనం చేయ వల్ల అందరికీ శాంతి భద్రతతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించు వల్ల, ఏపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, నరకమైనటువంటి అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడు వల్ల ఎవరైతే సమావేశంలో పాల్గొన్నారల్లా అందరిపై నీ కారుణ్య అమృతాన్ని కురిపించు వల్ల, మాపై విపత్తులు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు మా విశ్వాసం దృఢంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, మా భార్య బిడ్డలు అందరూ కూడా ధర్మంపై స్థిరంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, శైతాన్ యొక్క షర్ నుంచి కాపాడు వల్ల, లోకుల యొక్క మాటల నుంచి కాపాడు వల్ల, ఇతరుల యొక్క దౌర్జన్యాల నుండి మమ్మల్ని కాపాడు వల్ల, సమాధి యాత్ర నుండి కాపాడు వల్ల, తులసిరాతిని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఉన్నతమైనటువంటి ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లా స్వర్గంలో ప్రవేశించి నిన్ను సందర్శించుకునే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల, అల్లా ఎవరైతే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వారిపై, వారి కుటుంబ సభ్యులపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు వల్ల, మా అందరికీ ఇహపరాలలో ఉన్నతమైన సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, రియాకార్యం నుండి కాపాడు వల్ల. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.